ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి ఈ ఛానల్ గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వీడియో నేను చూడడం జరిగింది. టీడీపీ వాళ్ళు నా ఫ్యామిలీని హెరాస్ చేస్తున్నారని చెప్పి విజయ్ తన బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఎలా హెరాస్ చేస్తున్నారు, ఎవరు హెరాస్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశారనమాట. సో ఇక్కడ నేను మీకు డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్, ఒక బ్రేక్ త్రూ మీకు తీసుకొద్దాము, మీకు అర్థమవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను. సో ఈ ఆంధ్ర పాడ్కాస్ట్ అనే ఛానల్ని నేను ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే ఫాలో అవుతున్నాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఛానల్ పెట్టిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత నుంచి నాకు ఈ వీడియోస్ రికమెండ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను చూసినప్పుడు ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ లైక్ 2000-3000 ఉన్నారనమాట. నా ఛానల్లో కూడా అంతే ఉన్నారు. కాకపోతే ఈయన చెప్పి కంటెంట్కి ఆ సబ్స్క్రైబర్ కౌంట్ ఏంటి ఇంత ఆడ్గా ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకు ఇంత డీటెయిల్స్ ఇస్తున్నారు కదా, ఇంత పాయింట్స్ చెప్తున్నారు కదా అని అప్పుడు నాకు డౌట్ ఉండేదన్నమాట. సో అందుకే నాకు ఈ ఛానల్ గుర్తుంది, లేదంటే ఈ ఛానల్ నేను మర్చిపోతూ కూడా ఉండేవాడిని అనమాట. సో మొత్తం ఎవ్రీ వీడియో నేను ఫాలో అవుతున్నానని చెప్పలేను, కానీ అక్కడొకటి పిన్ పాయింటెడ్గా కొన్ని వీడియోస్ అయితే నేను చూడడం అయితే జరిగింది స్టార్టింగ్లో. దాని తర్వాత కొంచెం ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో అయితే వీడియోలు చూడడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ డేటా పాయింట్స్, ఇంకా ఎక్కువ ఇష్యూస్ మీద మాట్లాడడం అన్నీ విజయ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, పొలిటికల్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్టేట్కి రిలేటెడ్ మ్యాటర్స్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు న్యూట్రల్గా ఉండడం అనేది ఇంపాసిబుల్ కేసు అనమాట. న్యూట్రల్ అనే కాన్సెప్టే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ మీద మనం క్వశ్చన్స్ అడుగుతాం, ఎందుకంటే అక్కడ రూల్ చేసేది గవర్నమెంట్, దానికి ఒక పార్టీ ఉంటుంది, ఏదో ఒక పార్టీయో మల్టిపుల్ పార్టీస్ కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. ఇక్కడైతే మనకి కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే మల్టిపుల్ పార్టీస్ అన్నీ కలిపి ఒక కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనమాట. సో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఆబ్వియస్లీ. మరి ఈ విజయ్ ఇంతకు ముందు ఏం చేశాడు, లేకపోతే అసలు అప్పుడు ఏం చేశాడు, జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు, అప్పుడు ఏం చేయలేదా, అప్పుడేం మాట్లాడలేదా అంటే మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడేమి హిస్టరీని మార్చేయలేమన్నమాట. అంటే ఆల్రెడీ రాసేసి ఉన్న వాటిని మనం మార్చలేము. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తే చూడండి. ఇది ఓల్డెస్ట్, అంటే స్టార్టింగ్ వీడియోస్ చేయడం దగ్గర నుంచి ఇది 1 year బ్యాక్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 6-7 months అయిపోయింది కదా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ అయిపోయి, దానికన్నా ముందు 4-5 months ముందు అనమాట. సో అప్పటి నుంచే మనకి ఇందులో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఈ ఛానల్లో. జగన్ని క్వశ్చన్ చేయలేదు ఏంటి, ఎందుకు చేయట్లేదు, అప్పుడు ఎందుకు చేయలేదు అని క్వశ్చన్స్ అడిగే వాళ్ళ కోసం నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వేరియస్ టాపిక్స్ అయితే మాట్లాడడం జరిగింది. ఇదంతా నేను చూడడం స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి కాదనమాట. సో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ క్వశ్చన్స్ ఏంటి, మొత్తం అసలు డీటెయిల్స్ ఏంటి, వేట్ల గురించి అని మొత్తం మనం మాట్లాడదాము. సో ఇక్కడ ఐబీ కరికులం గురించి ఇదంతా మాట్లాడారు, ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు ఎక్కువ డెప్ట్ అంటే ఎవరు ఎక్కువ అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి, ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అసలు హౌ టు డిఫీట్ జగన్ని ఓడించడానికి స్ట్రాటజీస్ ఏంటి, స్పెసిఫిక్గా వచ్చేసి జగన్ ఓడించేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదనమాట. ఒకవేళ జగన్ కొన్న స్ట్రెంగ్స్ ఏంటి, ఆ స్ట్రెంగ్స్ని అపోజ్ చేయాలంటే వేరే వాళ్ళు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ స్ట్రాటజీస్తో రావాలి. సో మీరు ఇక్కడ ఈ వీడియో నార్మల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే హీ బిలాంగ్స్ టు టీడీపీ పార్టీ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ జగన్ ఓడించడానికి ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి, లేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు రావడానికి ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇదంతా ఇన్ ద ఎండ్ ఫ్రీబీస్ మనకు వద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రీబీస్ కాదు ఆంధ్ర డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి అని మాట్లాడుతూ చేసిన వీడియోస్ అనమాట. ఈ వీడియోస్ అనేవి నేను చూసాను అనమాట, నేను క్లియర్గా చెప్పగలుగుతాను. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్ళాలనుకోండి, జగన్స్ ఫెయిల్డ్ లాజిక్ టు కిల్ అమరావతి. సో ఆబ్వియస్గా మీకు ఈ వీడియోస్ అన్ని చూస్తే ఇవి ఆపోజిట్ టు జగన్ అనే ఉంటాయి అనమాట. ప్రతి వీడియో కూడా ఆపోజిట్ టు జగన్ అట్లనే ఉంటాయి అనమాట. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి, వ్యాలిడ్ క్వశ్చన్స్. ఎందుకంటే అప్పుడు క్వశ్చన్ చేసింది ఎందుకు, అప్పుడున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఎవరు ఫామ్ చేశారంటే జగన్ ఫామ్ చేశారనమాట. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో క్వశ్చన్స్ అన్నీ ఎవరికి వెళ్తాయి, యాక్టివిటీస్ వాళ్ళే చేస్తారు కాబట్టి క్వశ్చన్స్ వాళ్ళకే వెళ్తాయి. ఆబ్వియస్గా థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే ఇతను జగన్కి ఆపోజిట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు రావడమే కాదు, ఆ కామెంట్స్ వాటి రూపంలో ఇది విజయ్ దగ్గర కూడా వెళ్ళిందనమాట. సో ఈవెన్చువల్గా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయ్ పెట్టిన వీడియో నేను మీకు చూపిస్తాను చూడండి. అది హోమ్ పేజ్లో కూడా మీకు కనిపిస్తుంది అనమాట. సో గుడ్ బై ఫ్రెండ్స్, ఇంకా సెలవు, నేను ఇంకా వీడియోస్ చేయట్లేదు, నేను ఏ పొలిటికల్ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తానో వాళ్ళు వచ్చేసారు, నా పని అయిపోయింది, సో ఇంకా నేను చేయట్లేదని ఒక సెటైరికల్ వీడియో అనమాట. సెటైరికల్ వీడియో అంటే ఏంటి, అది రియల్ కాదు, జస్ట్ ఊరికే ఒక ఫన్ కోసం అట్లా చేశారనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అప్పటి వరకు జగన్కి ఆపోజిట్, జగన్కి ఎగ్నెస్ట్ అని కామెంట్స్ కూడా నేను చూసాను అనమాట. అట్లీస్ట్ ఒక స్టేజ్లో నేను కూడా అదే అనుకున్నా. నేను వీడియోస్ లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే తప్ప మనకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావన్నమాట. అతను అడిగే క్వశ్చన్స్ కానీ, అతను ఇచ్చే డేటా పాయింట్స్ కానీ, డేటాతో ప్రజెంట్ చేసి, డేటాతో క్వశ్చన్ చేసి, నాకు తెలిసి తెలుగులో ఉన్న, అంటే ఆంధ్రాలో తెలుగులో ఉన్న యూట్యూబర్స్లో
ఇంకెవరో కూడా లేరనమాట. నాకు ఇంకొక నేమ్ కూడా తెలియట్లేదు. డేటా పాయింట్స్తో కరెక్ట్గా క్వశ్చన్ చేయగలిగింది విజయ్ మాత్రమే అనమాట. ఈజ్ రెడీ టు లెర్న్ ఆల్సో. అంటే తనకి ఏదైనా తెలియకపోయినా సరే మీరేమన్నా దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అని చెప్పడమో, లేకపోతే దీనికి కౌంటర్ చేసే ఆర్గ్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయేమని చెప్పి కామెంట్స్ అడగడమే కాకుండా కామెంట్స్లో రెస్పాన్సెస్ కూడా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. వాటి నుంచి నేర్చుకోవడం, వాటి నుంచి తెలుసుకోవడం, తెలుసుకున్న దాని నుంచి కరెక్షన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్ చేయడం అట్లా జరిగిందనమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ ఎవరికి వెళ్తాయి? మీకు ఆబ్వియస్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి వెళ్తాయి. ఏది మంచి అయితే అది, ఏది చెడు అయితే చెడు, దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడడానికి ఈ ఛానల్ ఉందన్నమాట. సో ఇదేదో ఒక సైడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు టీడీపీకి ఆపోజిట్ సైడ్లో మాట్లాడుతున్నారు కాబట్టి, లేదా గవర్నమెంట్కి ఆపోజిట్ సైడ్లో మాట్లాడుతున్నారు కాబట్టి స్టాండ్ తీసుకోవడం కాదనమాట. మీరు అర్థం చేసుకోండి, వీడియోస్ని క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో ఇది న్యూట్రల్ అని అనకూడదు. ఎందుకంటే న్యూట్రాలిటీ అనేది ఈ టైంలో ఉండదన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ పార్టీస్ ఉన్నాయి, ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉండి వీళ్ళు చేసే తప్పు అనొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ ఒకళ్ళు విన్ అయిపోయిన తర్వాత వాళ్ళ గవర్నెన్స్ ఎలా ఉంది వాళ్ళని క్వశ్చన్ చేయడమో, లేకపోతే పాత గవర్నమెంట్లో స్ట్రాటజీస్ బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పడమో, బాగుంటే బాగున్నాయని చెప్పడంలో దాంట్లో న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఉండదన్నమాట. ట్రూత్ అనేది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ట్రూత్ అనేది ఏదో ఒక సైడ్ ఉండొచ్చు. కొన్ని కేసెస్లో, కొన్ని ఎగ్జాంపుల్స్లో అది టీడీపీ సైడ్ ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్లో అది వైసీపీ సైడ్ ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్లో అది జనసేన పార్టీ సైడ్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ ట్రూత్ సైడ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి అవతల పొలిటికల్ పార్టీ వైపు మనం వెళ్ళిపోయామని అనుకోవడానికి లేదనమాట. ఇక్కడ విజయ్ మ్యాక్సిమం ఫెయిర్నెస్, న్యూట్రాలిటీ అనడం కన్నా కూడా ఫెయిర్నెస్ మెయింటైన్ చేశారని చెప్పడం అయితే నేనది గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే నేను రిలేట్ అవుతూ ఉంటాను అనమాట, క్వశ్చన్కి రిలేట్ అవుతూ ఉంటాను. ఎస్, ఈ క్వశ్చన్ జగన్కి అడగాల్సిన క్వశ్చనే. ఎస్, ఈ క్వశ్చన్ టీడీపీ గవర్నమెంట్కి అడగాల్సిన క్వశ్చనే, సో అండ్ సో పర్టికులర్ పర్సన్ అడగాల్సిన క్వశ్చనే అని చెప్పి నేను రిలేట్ అవుతూ ఉంటాను కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఛానల్ని, ఇదేమీ ఒక పొలిటికల్ ఇంక్లినేషన్ ఉన్న ఛానల్ ఏమీ కాదనమాట. పొలిటికల్ ఇంక్లినేషన్ అంటే ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం, ఈ పార్టీకి సపోర్ట్ చేద్దామని అసలు ఆ థాట్ ప్రాసెస్ కూడా లేదు అనమాట. పర్సనల్గా ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓటు వేసినప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక సైడ్ ఉంటుంది అనమాట. ఆ ఒక్క సైడ్ ఏంటి అనేది ఇక్కడ ఎప్పుడు చూపించలేదు. నాకు ఈ పొలిటికల్ పార్టీ ఇష్టం ఉంది అన్నట్టుగా ఎప్పుడు మాట్లాడలేదు. డేటా పాయింట్స్ తీసుకొని ఈ డేటా పాయింట్స్ని బట్టి ఈ నా క్వశ్చన్స్, ఇవి డేటా పాయింట్స్ని బట్టి ఇవి నా క్వశ్చన్స్ అని క్లియర్గా అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఫ్యామిలీని తీసుకొచ్చి హెరాస్ చేయడం అనేది ఖచ్చితంగా ఎవరైనా కండెమ్ చేయాల్సిందే. ఇక్కడే కాదు, ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా సోయన్స్ ఎమ్మెల్యేస్ వచ్చి సిబిఎన్ ఫ్యామిలీని తిట్టారనో, లేకపోతే వాళ్ళ వైఫ్ని తిట్టారనో, అది కూడా మనం కండెమ్ చేయాలి. ప్రతిదీ మనం కండెమ్ చేయాల్సిన సిచ్యువేషన్లోనే ఉన్నామన్నమాట. ఇక్కడ మనం ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి డేటా పాయింట్స్ ప్రజెంట్ చేస్తూ మాట్లాడాలని అనుకునే పర్సన్ని మనం ఈ హెరాస్ చేయడమో, లేకపోతే ఆ భయానికి గురి చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక టెర్రరిజం లాంటిది అనమాట. ఒకరిని భయపెట్టడం అనేది టెర్రరిజం లాంటిది. ద పాయింట్ ఈజ్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మనం ఆబ్వియస్గా ఇండియాకి సపోర్ట్ చేస్తాము, మన ఇండియా గెలవాలని అనుకుంటాము. ఏదో ఒక వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు వికెట్ పడిపోవాలని కోరుకుంటాము. ఆ బౌలర్ సరిగా వేయకపోతే, లేకపోతే నెక్స్ట్ ఓవర్లో ఒక ఈజీ బౌలర్ రావాలనో, లేకపోతే మన బ్యాటింగ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఈ ఫస్ట్లో ఇతను రావాలి, సెకండ్లో ఇతను రావాలని చెప్పి మనం కోరుకుంటాం అనమాట. సో అక్కడంతా మనం ఆలోచించేది క్రికెట్ గురించి ఆలోచిస్తామా, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం బిజినెస్లు చేస్తారు, వాళ్ళు ఆ బిజినెస్లు చేస్తారని చెప్పి కామెంట్లు పెడతామా మనం ఎప్పుడైనా సరే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడాలన్నమాట. ఆ బ్యాటింగ్ స్కిల్స్ గురించి, ఆ బౌలింగ్ స్కిల్స్ గురించి, వాటి గురించి మాట్లాడాలి. వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని బూతులు తిట్టడం. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలామంది కొద్దిగా అపోహపడుతున్నారు అనమాట. అపోహపడడం ఏంటంటే, ఇది చదువు లేని వాళ్ళే చేస్తున్నారేమో, వాళ్ళకి ఎవరికైతే నార్మల్గా ఉంటారు కదా వాళ్ళే చేస్తున్నారేమో, బాగా చదువుకున్న వాళ్ళు ఎట్లా చేయరు అని అనుకుంటున్నారు చాలామంది. చదువుకి సంస్కారానికి అసలు సంబంధం లేదు. సింపుల్ లాజిక్ చెప్తున్నాను అనమాట. బాగా చదువుకొని హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కూడా ఫేక్ ఐడీస్ పెట్టుకొని ఇట్లాంటి కామెంట్లు చేయడం, వేరే వాళ్ళని తిట్టడం, మొత్తం బూతులే అనమాట. బూతులు తిట్టడం, వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బూతులు తిట్టడం, నువ్వు పేటీఎం కుక్కవని చెప్పడం, లేకపోతే నీకు 5 రూపాయలు వేసారు అందుకే మాట్లాడుతున్నావు అని చెప్పడం. సో 5 రూపాయలు వేసారు నువ్వు మాట్లాడుతున్నావు అని ఒకరిని అంటున్నాము అంటే మనం కూడా కామెంటే చేస్తున్నాం కదా. సో మనకు కూడా ఎవరైనా 5 రూపాయలు వేసారా, లేకపోతే మనకి ఎవరైనా 10 రూపాయలు వేసారా ఆలోచించాలి. మనం కూడా మనకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో మనం వాళ్ళ గురించి మాట్లాడతాం, తప్పులేదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేస్ అయితే ఈ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని కూడా తీసుకొచ్చారనమాట. అది కూడా తప్పే, ఏదైనా తప్పే. ఇక్కడ మీరు పొలిటికల్ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను చేసేది కరెక్టా తప్ప, అక్కడ వరకే మీకు క్వశ్చన్ చేయడానికి రైట్ ఉందన్నమాట. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చేయడానికి మనకి ఎవరికి రైట్ లేదు. మనం అక్కడ వరకు వెళ్ళడానికి మనకు ఒక విచక్షణ అనేది ఉంటుంది అన్నమాట. మనమేం పశువులం కాదు కదా, మనమేమి జంతువులం కాదు, మనం మనుషులం. పక్కన వాళ్ళు కూడా మనుషులే.
వాళ్ళ పొలిటికల్ ఇంక్లినేషన్ వేరే ఉండొచ్చు, వాళ్ళకి ఎవరో ఒకరు ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ మతం వేరే ఉండొచ్చు, వాళ్ళ కులం వేరే ఉండొచ్చు, వాళ్ళ పొలిటికల్ ఇంక్లినేషన్ వేరే ఉండొచ్చు. ఫైనల్గా ఏదో ఒక న్యాచురల్ కలామిటీ వచ్చినప్పుడు అందరం మనుషులే అనమాట. మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవాలని మానవత్వం ఆ లాస్ట్ స్టేజ్లో అందరికి వస్తుంది అనమాట. అది ఫస్ట్ నుంచి ఎందుకు రాకూడదు అర్థం చేసుకోండి సింపుల్గా. నేను ఆల్రెడీ పొలిటికల్ ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళనే తిట్టకూడదని చెప్తున్నాను. ఇక్కడ బ్యాక్ టు విజయ్ కేసరి ఛానల్కి వచ్చేస్తే, ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్కి వస్తే, ఇక్కడ పొలిటికల్ ఇంక్లినేషన్ లేదు. నేను మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను అనమాట. పొలిటికల్ ఇంక్లినేషన్ జీరో. క్వశ్చన్ ఏదైతే ఉందో, ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేయడం మాత్రమే విజయ్ పని. సో అలాంటి వాళ్ళని కూడా మనం తొక్కేస్తే రేపొద్దున క్వశ్చన్ చేయడానికి అసలు మనం ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉండదన్నమాట. ఇప్పుడు మన పార్టీ ఉంది, మన పార్టీ ముందుకెళ్ళాలి. మన పార్టీ ముందుకెళ్ళాలంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలన్నమాట. సో ఇది మీరు చేస్తున్నారు, ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, అది చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అది మనం డైరెక్ట్గా చేయలేకపోవచ్చు. ఎందుకంటే మన పార్టీ ఎప్పుడు కూడా మస్క్ అయిపోతుంది అనమాట. అంటే మన పార్టీ ఏం చేసినా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది, లేదా మనకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ ఇన్ ది సెన్స్ ఫెయిర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫెయిర్ పీపుల్ అడిగిన క్వశ్చన్స్ నుంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవాలి మనం. ఎస్ ఇది తప్పై ఉండొచ్చు, తప్పు అయితే కనుక ఎస్ మేము తప్పు చేస్తున్నాము, దాన్ని కరెక్ట్ చేసుకుంటాము. అట్లీస్ట్ మీరు చెప్పకపోయినా పర్లేదు, స్టే సైలెంట్. మీరు తప్పు చేసినా సరే, తప్పు చేయకపోయినా సరే, ఎవరైనా సరే, ఇది జగన్ పార్టీ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అవ్వచ్చు, లోకేష్ పార్టీ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా అవ్వచ్చు, ఎవరి పార్టీ అయినా సరే, నేను చెప్పే ఒకటే పాయింట్ అనమాట. మనిషిని మనిషిలో ట్రీట్ చేయండి. పక్కన వాళ్ళ కామెంట్లు, ఇప్పుడు ఇది ఒకళ్ళు గేమ్ స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ అది ఇంకెప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. మనం ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాం, వాళ్ళు కూడా ఇంకోటి పెడతారు, దానికి మళ్ళీ ఇంకొక బూత్ తిడతాం, దానికి ఇంకొక బూత్ తిడతాం, వాళ్ళు ఇంకోటి తిడతారు. ఈ ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి మన ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం, ఆ కోపం చిరాకు తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద చూపిస్తాం. ఇదంతా ఎందుకు? మనకి ఏదైనా పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా మన దగ్గర డేటా పాయింట్స్ ఉంటే, ఎస్ ఈ పర్టికులర్ వీడియోలో విజయ్ చెప్పింది తప్పు, ఈ డేటా పాయింట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ వీడియోలో విజయ్ చెప్పింది తప్పు, ఈ డేటా పాయింట్స్ ఉన్నాయని చెప్పి కోట్ చేయండి. దానివల్ల మీ వాల్యూనే పెరుగుతుంది, మీ వాల్యూని ఇంకొక లెవెల్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన పనికి ఇక్కడ ట్యాగ్ చూడండి ఎవరికి వచ్చిందో, మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది అనమాట. సేమ్ అక్కడ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్లో కూడా ఎవరో ఒకళ్ళిద్దరు అవతల వాళ్ళని తిడితే ఆ బ్లేమ్ మొత్తం పార్టీకి అంతా వచ్చిందనమాట. బూతులు తిడతారు, లేకపోతే బూతుల పార్టీ అనో, హెరాస్ చేస్తారనో, మొత్తం పొలిటికల్ పార్టీకి అంతా వచ్చేసింది అనమాట. సో అలాంటి చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే మీ పార్టీలో మీరే కరెక్షన్ చేసుకోవాలి. మీది వైసీపీ పార్టీ అయి ఉండొచ్చు, మీది టీడీపీ పార్టీ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఈ గేమ్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇది చాలా ఫౌల్ ప్లేకి దారితీస్తుంది అనమాట. ఈ చిన్న గొడవలు పెద్దగా పెరిగి ప్రతి ఒక్కళ్ళు ఉన్మాదంతో తయారవుతారనమాట. ఇటుపక్క వాళ్ళు ఉన్మాదంతో తయారైతే అటుపక్క వాళ్ళు కూడా ఉన్మాదంతోనే తయారవుతారు. ఖచ్చితంగా ఒక సైడ్ ఫ్రిక్షన్ స్టార్ట్ అయిందంటే ఇంకో సైడ్ కూడా అట్లాగే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లోకి మనం ల్యాండ్ అవ్వకూడదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది కొంచెం పీస్ఫుల్ ప్లేస్ అని నా ఫీలింగ్ అనమాట. నేను డిఫరెంట్ ప్లేసెస్ తిరిగా కాబట్టి చెప్తున్నాను. సో ఆ పీస్ఫుల్ ప్లేస్ని, ఆ విలువలు ఏవైతే ఉంటాయో, ఒకరికొకరు ఏదైతే మానవతా విలువలు ఉంటాయో వాటిని కాపాడుకుందాం. ఎవరిని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాము. మీ వాళ్ళు మీకు గొప్ప, ఖచ్చితంగా గొప్పే. నా వాళ్ళు నాకు గొప్ప, మీ వాళ్ళు మీకు గొప్ప, వేరే వాళ్ళకి గొప్ప. కాకపోతే మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలగాలి, ఆ డేటా పాయింట్స్ మీరు చూపించగలగాలి. డేటా పాయింట్స్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి డేటా పాయింట్స్ లేవు కానీ ఇదే కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని పర్సనల్గా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ కొంతమంది ఫెయిర్గా ఉండేవాళ్ళు, పొలిటికల్ ఇంక్లినేషన్ లేకుండా ఫెయిర్గా ఉండే వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయండి. దాంట్లో పాజిటివ్ క్రిటిసిజం ఉంటే తీసుకోలేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని బయటికి వెళ్ళిపోండి. మీకు నచ్చిన వీడియోస్, మీకు కిక్ ఇచ్చే వీడియోస్ చూసుకోండి. ఇలాంటి వాళ్ళని మాత్రం కాపాడండి. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.